హల్లెలూయా. ఇది నా వాక్యము. యోం దెబిరీం 29వ తారీఖు 7వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము. లోకల్లో వాళ్ళు అనుకుంటారు ఏటి సరదాలు ఉండవు, వీళ్ళకి సంతోషాలు ఉండవు, ఆడంబరాలు ఉండవు, అన్ని వస్తువులు వేసుకోరు. ఏంటి వీళ్ళు ఇలా ఉంటారు, ఓ మూల కూర్చుంటారు, ముసిగేసుకుంటారు, ఏడుస్తూ ఉంటారు, కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏంటి వీళ్ళేంటి ఇలా ఉంటున్నారు అని కొంతమంది అయితే మొహాలు చూడడానికి కూడా ఇష్టపడరు. కొంతమంది మొహాలు చూడడానికి ఇష్టపడరు, మాట్లాడడానికి ఇష్టపడరు, వెలివేసేసినటువంటి బ్రతుకులు అనుకుంటారు. వాళ్ళు అనుకుంటారు దేవుని నమ్ముకున్న బిడ్డల్ని దౌర్భాగ్యులు, ఆనందించడానికి సంతోషించడానికి వీళ్ళకి రాసి పెట్టలేదంటారు. కానీ దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడూ సంతోషమే. ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదున ఆనందించుడి. ఈ జీవిత కాలం మట్టుకు మాత్రమే ఆనందించేవాళ్ళు ఇప్పుడు సంతోషం, మళ్ళీ గంటపైకి సంతోషం, మళ్ళీ ఇంకో చోటు సంతోషం, అక్కడెక్కడికి వెళ్ళాలి సంతోషం, పలానాది తినాలి సంతోషం, పలానాది ధరించాలి సంతోషం అని సంతోషాన్ని ఆహారంలోను, వస్తువులలోను, ప్రాంతాలలోను, ప్రదేశాల్లోను, వ్యక్తుల్లోనూ వెతుక్కుంటారు, యాంబిషన్లోనూ వెతుక్కుంటారు. అదే దేవుడు నమ్ముకున్న బిడ్డలకి సంతోషం ఎడితే సార్ దేవుడే మన సంతోషం. దేవుడు మనతో ఉన్నాడు, ఆయన చిత్తము చేయుట ఏ సంతోషమో, ఆయనతో కలిసి అడుగులు వేయట ఏ సంతోషమో, మోకరించి ప్రార్థించుట ఏ సంతోషమో, ప్రార్థనలో దేవునితో కలిసి సంభాషించడం ఏ సంతోషమో. ఎందుకంటే ఈ జీవిత కాలం మట్టుకు మాత్రమే మనం కాదు, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మనకి ప్రతి ఒక్కరికి కూడా ఆత్మ ఉన్నది, ఆత్మ జీవింపచేస్తుంది. ఆత్మకి నరకము పరలోకము ఉంది. మనుష్యుడు ఏమి విత్తునో అదే క్రియలు నరకానికి వెళ్ళిపోతాయి, అదే క్రియలు పరలోకానికి వెళ్ళిపోతాయి. మంచి క్రియలు పరలోకానికి వెళ్తాయి, చెడ్డు క్రియలు చేసిన వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి క్రియలను మార్చుకోవడానికి ఈ భక్తి క్రియలను మార్చుకోవడానికే. అట్టి కృప దేవుడు అందరికీ అనుగ్రహించును కాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.